హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ కూడా అగ్ని పరీక్ష ఎపిసోడ్ చేస్తున్నానండి. ఇప్పుడు 15 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకున్నారు కదా, వాళ్ళతో గేమ్ ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఆ ఎపిసోడ్ గురించి కొంచెం చెప్తున్నానండి. శ్రీముఖి అంటది, ఈ సీజన్లో సరికొత్త అధ్యాయాన్ని చూడబోతున్నాము అని వెల్కమ్ చెప్తుంది జడ్జెస్కి. అప్పుడు జడ్జెస్ ఇద్దరే వస్తారు, బిందు మాధవి, అభిజిత్ ఇద్దరు వస్తారు. నవదీప్ రాడు. తర్వాత నవదీప్ వచ్చినా రాకపోయినా షో స్టార్ట్ చేద్దాము అని శ్రీముఖి చెప్తుంది. చెప్పి స్టార్ట్ చేయబోతున్నప్పుడు నవదీప్ వస్తాడు. రాననుకున్నారా, రాలేననుకున్నారా అంటూ నవ్వుకుంటూ వస్తాడు. అప్పుడు నవదీప్ వస్తాడు. అప్పుడు బ్రీఫ్ కేస్తో వస్తాడు, ఖాళీగా రాడు. ఆ బ్రీఫ్ కేసులో ఏముంది, డబ్బులు ఉందా అలా శ్రీముఖి అడుగుతుంది. కాదు అని చెప్పి కొన్ని పవర్ బ్యాండ్స్ ఉన్నాయి, కొన్ని పవర్ కార్డ్స్ ఉన్నాయి అని చెప్తాడు నవదీప్. దాంట్లో పవర్ కార్డ్స్ ఉన్నాయి అంటాడు. తర్వాత షో స్టార్ట్ చేద్దామని నవదీప్ పోయి కూర్చుంటాడు. అక్కడేమో పాపం మైకులు వేసుకొని బిగ్ బాస్ హౌస్లో ఇస్తారు కదా, ఆ మైకులు వేసుకొని కూర్చోంటారు అందరూ 15 మెంబర్స్. అప్పుడు ప్రియా వస్తుంది అక్కడికి. లాస్ట్ సీజన్లో ప్రియా ఉన్నింది కదా, ఆ అమ్మాయి వస్తుంది. కాసేపు వాళ్ళతో మాట్లాడుతుంది, డిజర్వింగ్ గురించి మాట్లాడుతుంది వాళ్ళతో కాసేపు. తర్వాత రాజకుమార్ ఒక కార్డు తీస్తుంది, దాంట్లో బ్రీఫ్ కేసులో నుంచి పవర్ కార్డ్ తీస్తుంది ఒకటి. ఆ కార్డులో గురించి ఇంకా మాట గేమ్ పెట్టాలి కదా. అప్పుడు ఎవరిని పిలవమంటే ఫస్ట్ రాజకుమారిని పిలుస్తుంది ప్రియా. రాజకుమారి సెలెక్ట్ చేసుకోమంటారు. నీ ఇంకా ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావంటే ఆమె చరణ్ సెలెక్ట్ చేసుకుంటుంది. మళ్ళీ చరణ్ అడుగుతారు, నువ్వెవరిని సెలెక్ట్ చేసుకుంటావంటే అపూర్వాన్ని సెలెక్ట్ చేసుకుంటాడు. అంటే ఆ ముగ్గురు కలిసి ఈ గేమ్ ఆడతారు. ఒక బోర్డు పెడతారు. ఆ బోర్డు మీద నెంబర్స్ ఉంటాయి కలర్స్లో, రెడ్, బ్లూ, గ్రీన్ అట్లా. కలర్స్లో 1 నుంచి 25 వరకు ఏమో నెంబర్స్ ఉంటాయి. బోర్డులో ఒక నెంబర్ సెలెక్ట్ అంటే ముందర కూడా పబ్బులు ఉంటాయి, దానికి అటాచ్ అయి ఉంటాయి 2 బెలూన్స్ అటాచ్ అయి ఉంటాయి ముందర. వెనకాల బోర్డులో నెంబర్స్ ఉంటాయి. బోర్డులో ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి వాళ్ళు. గేమ్ ఏంటంటే ఇక్కడ పంపు, అక్కడ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ పంప్ చేసుకోవాలి. ఆ పంప్ చేసినప్పుడు బెలూన్ పగిలింది అనుకోండి, వాళ్ళు పోయి కూర్చోవాలి. ఒకవేళ పగలకపోతే వాళ్ళే ఆ గేమ్ విన్నర్ అవుతారంట. అంటే ఇప్పుడు అక్కడ ఒక బెలూన్ ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ 6 సెలెక్ట్ చేసుకున్నారనుకో, ఇక్కడ పంప్ చేయాలి 6 టైమ్స్. ఒకటి సెలెక్ట్ చేసుకొని 3 కలర్స్ ఉన్నాయి ముందర పప్పులు కూడా, అవి ఒకటి సెలెక్ట్ చేసుకొని 6 నెంబర్ సెలెక్ట్ చేసుకున్నారనుకో, ఇక్కడ 6 టైమ్స్ పంప్ చేయాలి. అప్పుడు చేసినప్పుడు పగలలేదనుకోండి బెలూను, వాళ్ళు సేఫ్. పగిలినారనుకోండి వాళ్ళు వెళ్ళి కూర్చుంటారు. ఎవరికైతే అలా పగలకుండా వస్తారో వాళ్ళకే ఆ కార్డు, వాళ్ళు గెలిచినట్లు ఈ గేమ్లో వాళ్ళకి ఆ కార్డు వస్తుంది అని శ్రీముఖి చెప్తుంది. అక్కడ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు, ఇక్కడేమో పంప్ చేస్తూ ఉంటారు. ఏ నెంబర్ అయితే అన్నిసార్లు పంప్ చేస్తూ గేమ్ ఆడుతూ ఉంటారు. ఫస్ట్ అయితే అపూర్వది బ్లాస్ట్ అవుతుంది, తర్వాత చరణ్ది బ్లాస్ట్ అవుతుంది. ఇంకా మిగిలింది రాజకుమారి కదా, రాజకుమారి గెలుస్తుంది. ఆ పవర్ కార్డు వచ్చి రాజకుమారికి ఇస్తారు. ఈ సీజన్లో ఫస్ట్ కార్డు అమ్మాయి తీసుకునింది, ఫస్ట్ గెలిచింది అని కొంతసేపు శ్రీముఖి ఆమెను పొగుడుతూ ఆమెకి ఆ కార్డు ఇస్తుంది. నెక్స్ట్ ఫైర్ కార్డ్ ఇవ్వడానికి మర్యాద మనీష్ వస్తాడు. లాస్ట్ సీజన్లో వచ్చాడు కదా అతను. ముందు వచ్చిన ప్రియా కూడా లాస్ట్ సీజన్, ఇతను కూడా లాస్ట్ సీజన్లో ఉన్న అగ్ని పరీక్షకు వచ్చిన అతను వస్తాడు. అతను వచ్చిన తర్వాత నవదీప్ వెళ్తాడు. అతన్ని నువ్వు హ్యాండిల్ చెయ్యి, నేను చిన్న ఎమర్జెన్సీ ఉంది, నాకు వెళ్ళాలి, తప్పనిసరి పరిస్థితుల్లో నేను వెళ్ళాల్సి వచ్చింది, నువ్వు హ్యాండిల్ చెయ్యి అని మర్యాద మనీష్కి చెప్పి వెళ్తాడు. అప్పుడు మర్యాద మనీష్ ముగ్గురిని సెలెక్ట్ చేస్తాడు గేమ్ కోసం. ఆ ముగ్గురి పేర్లు హేమంత్, గాయత్రి, దీపక్. వాళ్ళు ముగ్గురిని సెలెక్ట్ చేస్తారు. వాళ్ళకు గేమ్ ఇస్తారు. ఆ గేమ్ పేరు ఏంటంటే ఫిష్ ఫ్లై అంట, ఫిష్ ఫ్లై గేమ్ పేరు. వాళ్ళకు అక్కడ గేమ్ ఎట్లుంటుందంటే ప్యాన్ ఉంటాయి, 3 ప్యాన్స్ ఉంటాయి, 3 కలర్స్ ఫిష్ పేపర్స్ ఉంటాయి అన్ని చుట్టూరు. ఆ కలర్స్ ఎంచుకోవాలి, ఫిష్లు వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. 3 కలర్స్ ఉంటాయి, పింక్, ఎల్లో, బ్లూ. అవి వాళ్ళు ముగ్గురు సెలెక్ట్ చేసుకోవాలి. హేమంత్ వచ్చి బ్లూ సెలెక్ట్ చేసుకుంటాడు, దీపక్ వచ్చి ఎల్లో సెలెక్ట్ చేసుకుంటాడు, గాయత్రి వచ్చి పింక్ సెలెక్ట్ చేసుకుంటాడు. అప్పుడు ఇంకా గేమ్ ఆడాలి వాళ్ళు. ఎలా ఆడాలి అంటే అక్కడ వాళ్ళు ఎంచుకున్న చేపల కలర్స్ ఉంటాయి కదా, అవన్నీ ఆ ప్యాన్లో వేయాలి. ఎలా వేయాలి అని
శ్రీముఖి అంటుంది. అప్పుడు అని చెప్తుంది, జాపనీస్ అంట, ఏదో జాపనీస్ ప్యాన్ ఉంది, ఆ ప్యాన్తో ఊపాలి, ఊపుతూ ఉంటే వాళ్ళ ప్యాన్లో పడాలి. వాళ్ళు ఎంచుకున్న కలర్స్ మాత్రమే ఎన్ని ఉంటాయో, ఎక్కువగా ఎవరి ప్యాన్లో అయితే ఉంటాయో వాళ్ళు విన్నర్స్ అని చెప్తే అలా ఊపుతూ ఉంటారు. అప్పుడు వీళ్ళు హేమంత్, గాయత్రి ఇద్దరు కొంచెం సేపు వేస్తారు. తర్వాత ఇది అన్ఫైర్ లాగా చేస్తారు వాళ్ళిద్దరు. దీపక్ మాత్రం అసలు ఏం చెయ్యడు పాపం, అతని పని అని చేసుకుంటూ పోతుంటాడు. అట్లా గేమ్ పూర్తవుతుంది. తర్వాత హేమంత్ వచ్చి 16 వస్తాయి హేమంత్ ప్యాన్లోకి, గాయత్రి ప్యాన్లోకి 24 వస్తాయి, దీపక్ ప్యాన్లోకి 27 వస్తాయి. అప్పుడు అంటే అది విన్ అయినందుకే కాదు, బిందుమాధవి పొగుడుతుంది, నువ్వు అప్పుడు వాళ్ళు సెలెక్ట్ చేసే ముందు అతను గడ్డము, మీసము, దాంట్లో ఎంట్రుకలు, అవి జుట్టు అలా ఒకటి రాసి ఒకటి చెప్పాడు కదా, అక్కడ నువ్వు అన్ఫైర్ చేసినావు, కానీ ఇక్కడ నిజాయితీగా ఆడినావు అని ఆమె లేసి క్లాప్స్ కొడుతుంది బిందుమాధవి. గెలిచిందైతే దీపక్ గెలుస్తాడు. చాలా హ్యాపీగా అనిపించింది నాకు కూడా, ఆ రోజు అలా చేసి ఈరోజు ఇలా చేశాడంటే. స్కిప్ ద రౌండ్ అంట, అతనికి వచ్చిన కార్డు స్కిప్ ద రౌండ్ అంట. తర్వాత థర్డ్ ఫైర్ కార్డ్ అంటూ కళ్యాణ్ పడాలా వస్తాడు. అప్పుడు శ్రీముఖి అంటుంది, తెలుగు సీజన్ 9 విన్నర్ అని చెప్తూ నవ్వుతూ ఉంటుంది. అప్పుడు అతను ట్రోఫీతో సహా వచ్చేస్తాడు కళ్యాణ్. అప్పుడు ఈ అవార్డు మీకే డెలికేట్ చేయాలనుకుంటున్నాను అని జడ్జెస్కి చెప్తాడు. జడ్జెస్తో కాసేపు మాట్లాడతాడు. మీ నలుగురు లేకపోయింటే ఇవాళ నేను లేను అని అతని ఎమోషన్స్ అతను షేర్ చేసుకుంటాడు వాళ్ళతో. చాలాసేపు బాధపడతారు. తర్వాత కాసేపు టాప్ 15తో కూడా అక్కడ ఉంటారు కదా 15 మంది, వాళ్ళతో కూడా మాట్లాడతాడు. అప్పుడు శ్రీముఖి చెప్తుంది, ఎవరికి నీ చేతిలో ఉన్న ట్రాఫీని ఇచ్చి వాళ్ళకి విన్నర్ స్పీచ్ ఇచ్చే అవకాశం ఇస్తావు అని అడుగుతుంది. అప్పుడు చెప్తాడు కళ్యాణ్, అమ్మను పిలుస్తాను అని అమ్మను పిలుస్తాడు. అమ్మను స్పీచ్ చాలా బాగా ఇస్తాడు, బాగా అనిపించింది. తర్వాత ఆ కార్డు పేరు వచ్చి బ్లైండ్ కార్డు, గేమ్లోకి వస్తారు, బ్లైండ్ కార్డ్ అంట. దానికి ఆడడానికి పిలవమంటే ముగ్గురులో కళ్యాణ్ పిలుస్తాడు, అమ్మని పిలుస్తాడు, మళ్ళీ బిందుమాధవి పిలుస్తుంది, మిథిలేష్ని, అభిజిత్ పిలుస్తారు, రోహిత్ని పిలుస్తారు. ఆ ముగ్గురు వస్తారు. ఇక్కడ 2 లెవెల్స్ ఉంటాయి అని శ్రీముఖి చెప్తుంది. ఒక టబ్బులాగా పోసి దాంట్లో ఇసుక పోసి దాంట్లో రాడ్స్ లోపల పెట్టేసి ఉంటారు. అప్పుడు దీంట్లో 12 రాడ్స్ ఉంటాయి, 3 రంగుల జెండాలు ఉంటాయి అని శ్రీముఖి చెప్తుంది. ఒక్కొక్కరు 4 రాడ్స్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వాటికి కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసినాక ఒక జెండాని ఫామ్ చేయాలి అని చెప్తుంది శ్రీముఖి. అక్కడేమో ఒక సర్కిల్ ఉంటుంది, పోస్ట్ మాత్రం 2. లెవెల్ 1లో 3 ఆడతారు. తర్వాత ఇద్దరైతే జెండాని ఫామ్ చేసి పోస్ట్లో వాళ్ళు ల్యాండ్ చేస్తారో అప్పుడు ఈ ఏరియా మీదవుతుంది, చెయ్యలేని వాళ్ళు కూర్చుంటారు అని అలా చెప్తుంది. లెవెల్ 2 ఉంటుంది కదా, అప్పుడు ఆ తర్వాత 1 అయిపోతుంది అడికి. అప్పుడు తర్వాత లెవెల్ 2 స్టార్ట్ అవుతుంది. బజార్ మొదలైనప్పుడు అక్కడ పక్కన అన్ని పిల్లోస్ వేసింటారు. ఆ పిల్లోస్ అన్నీ తీసుకొని వాళ్ళ ఏరియాలో 2 మిగులుతారు కదా, ఎవరైతే మిగులుతారో వాళ్ళిద్దరు ఆడాలి. వాళ్ళ ఏరియాలో ఆ పిల్లోస్ని ఎన్ని పెడతారో ఆ బజార్ ఎండ్ అయ్యే లోపల ఎవరి దాంట్లో ఎక్కువ ఉంటాయో వాళ్ళే విన్నర్ అవుతారు అని అలా చెప్తుంది. అప్పుడు గేమ్ ఆడతారు. గేమ్ అయితే అది అమ్మను రోహిత్ పెడతారు ఆ జెండాని, మిథిలేష్ పెట్టలేడు. అప్పుడు సెకండ్ రౌండ్కి 11-2కి వీళ్ళిద్దరు ఆడతారు, అమ్మను రోహిత్ ఆడతారు. కాసేపు ఆడిన తర్వాత మళ్ళీ శ్రీముఖి చెప్తుంది, అపూర్వాన్ని పిలిచి నువ్వు సంచాలకుగా చెయ్యి అని చెప్తుంది. తర్వాత కూడా వాళ్ళు బీభత్సంగా ఆడతారు, ఒకరినొకరిని కొట్టుకుంటూ ఒకరు లాక్కుంటూ ఆ పిల్లోస్ అలా ఆడనైతే ఆడతారు. విన్నర్ అయితే అమ్మనవుతాడు. అమ్మని అయిన తర్వాత మళ్ళీ శ్రీముఖి మాట్లాడుతుంది, అపూర్వ సరిగా చేయలేదు సంచాలకుగా అని చెప్తుంది. మళ్ళీ బ్లైండ్ కార్డ్ అయితే అతనికి ఇస్తారు. అతనికి ఇచ్చినా కూడా ఈ కార్డు నీ దగ్గర ఉండదు. ముందు 2 రౌండ్స్ జరిగాయి కదా, దాంట్లో రాజకుమారికి దీపక్కి ఇద్దరికి వచ్చినాయి కదా, అవి 2 కార్డ్స్ వాళ్ళ దగ్గరే ఉంటాయి. ఈ కార్డు అయితే నీ దగ్గర ఉండదు. మా జడ్జెస్ దగ్గర మా నలుగురిలో ఎవరికి ఇస్తావో చెప్పు అంటే బిందుమాధవికి ఇస్తాను అని చెప్తాడు అతను. బిందుమాధవి దగ్గర అయితే ఆ కార్డు ఉంటుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ అయిపోతుందండి. బాయ్.